విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో బీజేవైఎం శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ ఫోటోను దగ్ధం చేయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ విద్యార్థులకు బకాయి పడ్డ 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు 2 రోజుల దీక్ష చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు 2 రోజుల నిరాహార దీక్ష చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దానిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 15,000 కోట్ల ఫీజుల బకాయిలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతోని ఆడుకుంటుంది. కాబట్టి దీనికోసం బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. ఎంతసేపటికి రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. అయినా కానీ రేవంత్ రెడ్డికి ఎంతసేపటికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ అగ్రనాయకత్వానికి తెలంగాణ డబ్బులు మొత్తం వాళ్ళకి ఇవ్వడానికే సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రము ఫీజుల బకాయిలు పేద విద్యార్థులకు చెల్లించకుండా ఏమన్నంటే లండన్ వేయండు, లండన్ నుండి అమెరికా పోవడానికి బీజేపీ అడ్డొస్తుందని చెప్తుండు. బీజేపీ ఎక్కడి నుండి అడ్డొస్తుంది? అసలు మీరు ఒక సీఎం క్యాడర్ ఉంటే బీజేపీ ఎందుకు అడ్డొస్తుంది? తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఈ ఫీజుల బకాయిలు చెల్లించేంత వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఇలాంటి ప్రతి ఒక్క నిరసన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రాబోయే 29వ తారీఖు ఒక రోజు నిరాహార దీక్ష కావచ్చు అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడితే లాగల తొండలెత్తా లేకపోతే నా తొడగోసుకో ఆ మాటలకు తప్ప దేనికి పనికిరాడు. ఫీజుల గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. కాబట్టి ఈ ఫీజులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పటి వరకు మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యాశాఖ మంత్రి కూడా ఆయన గుప్పట్లో పెట్టుకొని విద్యాశాఖ మంత్రిని లేకుండా చేసిండు. ఆయనకు కనీసం ఆయన ఎటువంటి పేద విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కనీసం కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎంతసేపటికి ఫ్యూచర్ సిటీ అది ఇది అని అంటుండు. ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుండి వస్తుంది? విద్యార్థులు డెవలప్ అయ్యి చదువుకొని వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటేనే కదా. విద్యార్థుల జీవితాలతో ఎందుకు నువ్వు ఆడుకుంటున్నావు అని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఎప్పుడైతే ఫీజుల బకాయిలు రిలీజ్ చేస్తారో అప్పటి వరకు ఈ ధర్మ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మహబూబాబాద్ లో జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ